ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మడ్డోలస ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచారం అవుతుంది. ఈ మధ్యకాలంలో మన్యం జిల్లా నుంచి ఈ ఏనుగుల గుంపు అయితే రావడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే మడ్డోలస ప్రాజెక్ట్ సమీపంలో మత్స్యకార కుటుంబం ఒక గృహంలో నివసించడం జరుగుతుంది. ఆ ఏరియాలో నివసించే పరిస్థితుల్లో ఒక భయంకరమైన సంఘటన అయితే వాళ్ళకి ఎదురైంది. ఆ సంఘటన ఏంటనేది మనతో పాటు ఈ మత్స్యకార కుటుంబం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి చెప్పండి, రాత్రి ఏం ఇబ్బంది పెట్టాయి, ఎంత భయపడాల్సిన పరిస్థితి వచ్చింది? అయ్యా అంటే మేము 2 గంటలకల్లా లేచేటప్పటికల్లా ఈ ఏనుగులు గుంపు వచ్చేసి మా షెడ్ చుట్టూరు ఇబ్బంది పెట్టేసి బాగా అల్లుకొల్లలుగా ఉన్నదండి. అయితే మా భయంకరంగా ఇక్కడ ఏ చుట్టుపక్కల ఎవరు లేని పరిస్థితిలో ఉండిపోయామండి. అయితే ఇయన్నీ ఇబ్బంది పెట్టేస్తాయని ఏం చేస్తాయని భయం పడిపోయి పిల్లా జల్ల మొత్తం ముగ్గురు చేరి ఏదో ఆ బోటు మీద వెళ్ళిపోయి ఆ కొండ మీద వెళ్ళిపోయి సాయిబాబా గుడి కొండ మీదకి వెళ్ళిపోయి ఉండిపోయామండి. తెల్లారుజాము వచ్చేటప్పటికల్లా కోరి కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఇంకా అదేనండి మాకు ఈ సమస్య అని. రాత్రి పరిస్థితి మీకు ఎలా అనిపించింది ఒక్కసారి ఇలా కనిపించేసరికి? మాకు అల్లుకొలంగా మమ్మల్ని ఎంతో చంపేతాయి బాగా చంపేతాయి అన్న ప్రదేశంలో భయంకరంగా ఎన్ని వదిలేసేసి బట్టలతో కూడా అసలు ఎలా పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు నిద్రకాళ్ళ మీద వెళ్ళిపోయి ఆ కొండ మీద పడుకుని పోయామండి. మాకు అంత ఇబ్బంది పెట్టినాయండి ఏనుగులు. అదండి మాకు జరిగిన విషయం. అమ్మ మీరు చెప్పండి, రాత్రి ఎప్పుడు ఇటువంటి సంఘటన మీరు ఎదురవ్వలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, రాత్రి ఆ సంఘటన ఎదురయ్యేసరికి మీకు ఎలా అనిపించింది? ఏమండి మరి ఇన్ని సంవత్సరాలు బట్టి మాకు మరి ఏనుగులు కూడా మాకు తెలియదండి. ఇంత ధనం చేత అని కూడా మాకు ఇంతవరకు తెలియదండి. అలా ఆడదండి మరి గుంపు కింద వచ్చిండి మా చెట్టు చుట్టూరు ఉండిపోనియండి. మరి ఆ భయానికి మేము భయం పడిపోయి తలుపులు అన్ని గొన్నెలు పెట్టేసిండి. గబోబా ముగ్గురం కూడా అయ్యా మీద పడిపోతాయో చంపేతాయో అని భయం పుట్టేసిండి. దడ పుట్టేసేసి బోటు మీదకి వెళ్ళిపోయి ఆ దావల్లో అలాగా కొండ మీద ఓ ప్రాంతం కాడ ఉండిపోయామండి. తెల్లారి పొద్దున్న వచ్చి చూసుకుంటే వెళ్ళిపోని అని చూసుకుంటే అండి మొత్తం మా చెట్టు కూడా పక్కన 2 రేకులు ఊడగొట్టేసినాయి. వల్ల మూటలు మొత్తం అరటి చెట్లు మామిడి చెట్లు మొత్తం అండి. మా బతుకు కూడానండి మరి అన్నీ కూడా మరి నాశనం చేసినాయండి. మా బతుకు కూడా మా బతుకారం కూడా పోయిందండి. ఇవి ఎలా బతకాలో ఏంటో తెలియలేదండి. ఇది మరి మాకంతా ఇదిగా మాకు భయంగా ఇప్పటికైనా మా కాళ్ళు ఆడతలేదండి. ఇక్కడే చుట్టుపక్కలనే ఉన్నాయండి. మళ్ళీ ఇటు వస్తాయి అంటున్నారండి. మరి రేత్రి మరి ఇంకా మాకు భయంగా ఉంటుందండి. ఎట్టేళ్ళలో కూడా మాకు దారులు లేదండి. మరి ఇంతవరకు మేము చెప్తున్నామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మడ్డోలస ప్రాజెక్టు సమీపంలో మత్స్యకార కుటుంబం రామచంద్ర అనే మత్స్యకార కుటుంబం భార్య పిల్ల బాబుతో అయితే కలిసి ఉంటున్నారు. అందులో భాగంగా ఏదైతే ముందు ఏనుగుల గుంపు అయితే రావడం జరిగింది, ముందుగా సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు రాత్రి అంతా భయంతో ఈ గృహం చుట్టూ బతికే పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా ఏదైతే రాత్రి 1 గంట ప్రాంతాల్లో చేపల వేటకి వెళ్దాం మడ్డోలస ప్రాజెక్టులోకి అని చెప్పేసి బయటికి లెగడం జరిగింది. ఆ తరుణంలో బయటకు వచ్చి చూసేసరికి ఒక్కసారి 9 ఏనుగుల గుంపు ఒక్కసారి వీళ్ళ మీదకి రావడంతో ఒక్కసారి భయాందోళనకైతే గురయ్యే పరిస్థితి కనిపించింది. వెంటనే భార్య బాబుతో అయితే కలిసి అక్కడ ఉన్న పక్కన ప్రాంతంలో మడ్డోలస ప్రాజెక్టులో ఉన్న బోట్ని తీసుకొని అయితే ఆ బోట్తో మార్గంలో వెళ్ళి కొండ ప్రాంతంలో వెళ్ళి రాత్రి అంతా జాగారం చేసి అక్కడ ఉండే పరిస్థితి కనిపించింది. ఏదైతే ఉదయం కాల సమయంలో వచ్చి చూసేసరికి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వల్ల కానీ చెట్లు కానీ ఇక్కడ ఉన్న తోట మొత్తం నాశనం చేసే పరిస్థితి కనిపించింది. అదే కాకుండా ఈ చుట్టుపక్కల వంగర మండలం ప్రతి సంవత్సరం ఏదో పండుగ వచ్చిన క్రమంలోనే ఈ ఏనుగుల గుంపు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఈ మొక్కజొన్న చెరుకు సంబంధించి పంటలు అయితే నాశనం అయ్యే పరిస్థితి ఇక్కడ కనిపించింది. చుట్టుపక్కల అయితే రైతులైతే మాత్రం ఒకటే ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు పంటలు పండించే టైము, విత్తనాలు వేసే టైం, ఈ క్రమంలో మేము పొలాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు భయంతో బిక్కు అనుకునే పరిస్థితి అయితే రైతులు కనబడుతుందని చెప్పేసి మనతో చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇటువంటి ప్రతి సంవత్సరం మాకు ఈ ఏనుగులు సంచారంతో బాగా ఇబ్బంది పడుతున్నాం. వీటిపై అయితే దృష్టి పెట్టి అధికారులు ఈ అటవీ ప్రాంతాల్లో పంపించాలని అయితే మాత్రం ఇక్కడ స్థానికులు కానీ రైతులు కానీ అయితే కోరుతున్నారు. వంగర మండలం నుంచి సురేష్, ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.